మీనా స్టూల్ని పక్కకి లాగి కింద పడేద్దామని చూసిన ప్రభావతికి తను తీసుకున్న గుంతలో తనే పడ్డట్టు అయింది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. ఇక సుమతి అయితే మీనాకి ఫోన్ చేస్తుంది. హలో అక్క, నేను ఎగ్జామ్లో పాస్ అయ్యాను, నాకు జాబ్ వచ్చిందక్క అని సుమతి ఫోన్ చేసి చెప్పడంతో, అవునా, కంగ్రాట్స్ రా, చాలా బాగా మన కుటుంబం పరువును నిలబెట్టావు. ఎప్పుడూ అందరూ అవమానిస్తూనే ఉంటారు మనల్ని, పూలు కట్టేవాళ్ళని, కానీ నువ్వు చాలా గొప్ప పని చేశావు అని మీనా మెచ్చుకుంటుంటే, ఆ అక్క అని సుమతి అంటుంది. అవును, ఏ హాస్పిటల్లో వచ్చింది నర్స్ జాబు అని చెప్పేసి ఇక మీనా అడిగేసరికి ఇలా ఒక హాస్పిటల్ వచ్చిందక్క అని చెప్తుంది సుమతి. సరే, చాలా జాగ్రత్తగా చేసుకో, జాబ్లో చెడ్డ పేరు తెచ్చుకోకు, మళ్ళీ జాబ్ తీసేస్తారు కాబట్టి మంచిగా ఉండు, మంచిగా పని చెయ్యి, అందరికీ నమ్మకంగా ఉండు అని మీనా చెప్తుంది సుమతికి. అబ్బా అక్క, నువ్వని నాకు చెప్పాలా, నువ్వు దగ్గర నుంచి చూసి నేర్చుకున్న దాన్ని, ఎలా ఉండాలో నాకు తెలియదు చెప్పక్క అని సుమతి అంటుంటే, సరే అయితే నాకు పని ఉంది మళ్ళీ చేస్తాను అని ఫోన్ కట్ చేస్తుంది ఇక మీనా. అప్పుడే ఇక సుమతి పనిచేసే హాస్పిటల్కి అయితే రోహిణి మరియు విద్య వస్తారు. ఇదేంటి రోహిణిలా ఉందే, ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఏదైనా ప్రాబ్లం ఉందేమో హెల్త్ అని చెప్పేసి ఇక సుమతి మనసులో అనుకుంటూ ఉంటుంది. కానీ తను ఇక డాక్టర్ పిలవడంతో మెటర్నిటీ వార్డులోకి అయితే వెళ్తుంది. ఇదేంటి ప్రెగ్నెన్సీ లేడీస్ ఉండే దాంట్లోకి వెళ్తుంది, కొంపతీసి తను ఏమైనా ప్రెగ్నెంటా ఏంటి అని మనసులో అనుకుంటుంది. దానికోసం అని ఇక మీనాకి ఫోన్ చేసి, హలో అక్క, ఇక్కడిక రోహిణిని చూశాను, తను ఏమైనా ప్రెగ్నెంటా అని సుమతి ఫోన్ చేసి మీనాని అడగడంతో, అవునా, ఏమని ఇంట్లో ఏం చెప్పలేదు మరి అని చెప్పేసి ఇక మీనా అంటుంది. అయితే చెకప్కి వచ్చిందేమో, తనకేమైనా కన్ఫర్మ్ అయిందేమో అని చెప్పేసి సుమతి అంటుంటే, అవునా, చాలా మంచి విషయం చెప్పావు సుమతి అని ఇక ఫోన్ కట్ చేసి అందరికీ సేమియా అయితే వండుతుంది మీనా. ఇంకా రోహిణి చెకప్కి వెళ్ళి ఇంటికైతే వచ్చేస్తుంది. ఇక అందరికీ సేమియా తెచ్చి పెడుతుంది మీనా. ఏంటి వాళ్ళ ఏమైనా విశేషమా, ఎంత మీ చెల్లి పాస్ అయ్యి జాబ్ కొడితే మాత్రం మన ఇంట్లో చేసుకోవాలా ఈ సేమియా అని ప్రభావతి అంటుంటే, అలా కాదు అత్తయ్య, నేను సుమతి గురించి చేయలేదు, మన ఇంట్లో ఇంకో శుభవార్త ఉంది అందుకనే చేశాను అని మీనా అంటుంటే, ఏంటా శుభవార్త అని ప్రభావతి అంటుంది. అదిగో రోహిణియే చెప్పాలి అని మీనా అంటుంటే, నేనే చెప్పాలి మీనా అని రోహిణి అంటుంది. అది నువ్వు హాస్పిటల్కి వెళ్ళావు కదా, నువ్వు ప్రెగ్నెంట్ కాదా అని మీనా అంటుంటే, ఏంటమ్మా నువ్వు ప్రెగ్నెంటా, ఎన్నో నెల, ఎప్పుడొచ్చింది, కన్ఫర్మ్ ఎప్పుడైంది అని ప్రభావతి అయితే మురిసిపోతూ ఉంటుంది. అయ్యయ్యో ఆగండి అత్తయ్య, మీనాకేదో తెలియక మాట్లాడుతుంది, మీరు కూడా అలాగే మాట్లాడితే ఎలాగా, ఆయన చాలా సీరియస్ మ్యాటర్, అంత సింపుల్గా తీసుకుంటే ఎలాగ అత్తయ్య, నేను హర్ట్ అవుతాను అని రోహిణి అంటుంటే, అసలు ఏంటమ్మా ఏం జరిగింది అని ప్రభావతి అంటుంది. ఏం లేదు అత్తయ్య, జస్ట్ నేను ఇంకా మాకు పిల్లలు పుట్టట్లేదు ఏంటా అని చెప్పేసి చెకప్ కోసం అని వెళ్ళాను అంతే అని ఇక రోహిణి చెప్పడంతో, అవునా, మరి నీకే తెలుసే అని మీనాని అడుగుతుంది ప్రభావతి. అంటే మా చెల్లి అక్కడే జాబ్ చేస్తుంది, అందుకని తను అక్కడ చూసిందంట రోహిణి ప్రెగ్నెంట్ ఏమో అనుకుని నేను ఆనందపడిపోయి వండేశాను అత్తయ్య అని చెప్పేసి మీనా అంటుంటే, నీకు అన్నీ కంగారే, ఎందులోనూ కంగారు లేకుండా ఉండదు కదా నీకు అని మీనా అని అంటుంది ప్రభావతి. ఏంటంటే ఇప్పుడు తను ఏం చేసింది, రోహిణికి ప్రెగ్నెన్సీ వస్తే ఆనందపడి సేమియా చేసింది, అది కాదని తెలిసినప్పుడు సైలెంట్గా ఉండడమే, దానికి మళ్ళీ మీనాని ఎందుకు తిడతారు అని శృతి అంటుంది. ఛే, దీనికి సపోర్టర్స్ ఎక్కువైపోయారు, ఒక మాట అన్నానికి కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు నాకు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రభావతి. ఇక మీనా అయితే సుమతికి ఫోన్ చేసి, రే సుమతి, తనేం ప్రెగ్నెంట్ కాదంట, జస్ట్ చెకప్ కోసం వచ్చిందంట అంతే, పిల్లలు పుట్టట్లేదు ఏంటా అని చెప్పి కనుక్కుందామని వెళ్ళి టెస్టులు చేయించుకోవడానికి వెళ్ళిందంట అని మీనా అంటుంటే, అవునా, సరే అక్క, నేను కనుక్కొని చూసి చెప్తాను అని సుమతి అంటుంది. ఇక కంప్యూటర్ దగ్గర కస్టమర్ డీటెయిల్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి తన దగ్గరికి వెళ్ళి ఇంక అడుగుతుంది. ప్లీజ్ కొంచెం నాకు చెప్పవా, తన నా రిలేటివే, మా అక్క వాళ్ళ తోటికోడలు, తను ఎందుకు వచ్చిందో చెప్పగలుగుతావా అని ఇక ఆ అమ్మాయిని అడిగేసరికి సుమతికి అయితే అతను ఎందుకు వచ్చిందో, రోహిణి ఏం చేసిందో అంతా చెప్తుంది ఇక సుమతికి. ఆ మాటలు విని సుమతి అయితే షాక్ అయిపోతుంది. ఏంటిది, అవునా అని చెప్పి షాక్ అయిపోయి ఇక వెంటనే మీనాకి ఫోన్ చేస్తుంది. హలో సుమతి, చెప్పు సుమతి అని మీనా ఫోన్ లిఫ్ట్ చేస్తుంటే, అక్క, రోహిణికి ఆల్రెడీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయిపోయిందంట, ఇది సెకండ్ టైం ప్రెగ్నెన్సీ అంట అక్క అని చెప్పేసి ఇక సుమతి చెప్పడంతో, ఏంటి, అవునా అని మీనా అంటుంది. అవునక్క, నాకెందుకో భయంగా ఉంది, నిజంగానే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయిపోయి పెళ్లికి ముందు తను ఎవరితో కందా అని చెప్పేసి సుమతి అంటుంటే, చచ్చా అలాంటిది ఏమీ ఉండదు, సరే నువ్వు ఫోన్ కట్ చేసి నేను పని చేసుకో, నేను ఆ పని చేసుకుంటాను, తర్వాత చూద్దాం ఇదంతా అని చెప్పేసి మీనా ఆయన ఫోన్ కట్ చేసేస్తుంది. ఏంటి, రోహిణికి సెకండ్ ప్రెగ్నెన్సీయా, ఫస్ట్ ప్రెగ్నెన్సీ, మరి పిల్లోడు ఎవరు, పాప ఏంటి ఇది అని చెప్పేసి ఇక పిచ్చిగా ఆలోచిస్తూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక శృతి వస్తుంది.
ఏంటి మీనా అలా ఉన్నావు, చెప్పు ఏమైందో అని శృతి అడుగుతుంటే, ఏం లేదులే శృతి, ఏం లేదు అని మీనా అంటుంది. ఏంటి నీకు బాలుకి ఏమైనా మళ్ళీ గొడవ అయిందా, ఎందుకంత డల్గా ఉన్నావు అని శృతి అడుగుతుంటే, అది నాకు ఆయనకి గొడవ కాదులే శృతి, నువ్వు వెళ్ళు, నేను తర్వాత చూసుకుంటాను, తర్వాత చెప్తానులే అని మీనా అంటుంటే, నీ ముఖంలో చాలా డల్గా కనిపిస్తున్నావు, షాకింగ్గా కూడా కనిపిస్తున్నావు, అందుకే అడుగుతున్నాను మీనా, చెప్పు మీనా అని శృతి అడగడంతో ఇక శృతికి అయితే చెప్తుంది రోహిణి విషయం. ఏంటి సెకండ్ టైం ప్రెగ్నెన్సీయా, మరి ఫస్ట్ టైం గురించి ఇంట్లో ఎవరికి చెప్పలేదు అంటే పెళ్ళికి ముందు ఏమన్నా అని శృతి అంటుంటే, అమ్మో ఈ విషయం కానీ ఇంట్లో తెలిస్తే ఇంకేమన్నా ఉందో శృతి, నువ్వు ఎవరికి చెప్పకు శృతి, ప్లీజ్ శృతి అని చెప్పేసి ఇక మీనా చెప్పడంతో, సరే నేను చెప్పాను మీనా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శృతి. ఇక అప్పుడే రవి రావడంతో రవి దగ్గరికి అయితే వెళ్ళి చెప్తుంది శృతి, ఇలా రోహిణికి సెకండ్ ప్రెగ్నెన్సీ అంటే అది ఇది అని చెప్పేసి శృతి మీనా చెప్పినవన్నీ ఇంకా రవికి చెప్పేస్తుంది. అవునా అని రవి అంటుంటే, అవును ఇప్పుడే వెళ్ళి రోహిణిని అడిగి తేల్చుకుని వస్తాను అని శృతి వెళ్తుంటే, ఆగు శృతి, నీ దగ్గర ఏ ఆధారం ఉందని ఏ సాక్ష్యం ఉందని వెళ్ళి అడుగుతావు నువ్వు, వద్దు అడగద్దు ఉండు అని చెప్పేసి ఇక రవి అయితే బయటికి వెళ్తాడు. అప్పుడే ఇక బాలు ఎదురవుతుంటే బాలు కూడా ఇక శృతి చెప్పిన విషయం అయితే చెప్తాడు బాలుకి రవి. అవునా ఏంటి పార్లర్ అమ్మనా అని చెప్పి ఇక బాలు కూడా షాక్ అయిపోతాడు. ఇక బాలు వెళ్ళి సత్యానికి చెప్తాడు. సత్యం కూడా షాక్ అయ్యి ఇక సత్యం అలా కూర్చుని ఉంటే ప్రభావతి వెళ్ళి అడుగుతుంది, ఏమైంది ఏమైంది అని అనగానే ఇంకా సత్యం కూడా ప్రభావతికి చెప్పేస్తాడు. ఇక ప్రభావతి కోపంతో ఊగిపోయి వెళ్ళి రోహిణిని అయితే బయటికి పిలుస్తుంది. ఏ రోహిణి బయటికి రావే, బయటికి రా, నువ్వు ముందు బయటికి రా అని చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తుంటే, ఏమైంది అత్తయ్య ఏంటిది విషయం అని చెప్పేసి రోహిణి అంటుంది. ఇంకా దేని గురించి, నీ ప్రెగ్నెన్సీ గురించి అని ప్రభావతి అంటుంటే, నా ప్రెగ్నెన్సీ ఏంటి అత్తయ్య, ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు అని రోహిణి అంటుంటే, నీ రెండో ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుతున్నాను, నీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుతున్నాను అని ప్రభావతి అనగానే ఇంక అలా ఉండిపోతుంది రోహిణి అయితే. ఆయన బొమ్మ నిజం తెలిసిపోయిందా, చింటూ నా కొడుకు నిజం తెలిసిపోయిందా ఏంటి వీడికి అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక రోహిణి. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య, మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదని రోహిణి అంటుంటే, నువ్వు ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీయే కాదా, నువ్వు చెకప్కి దేనికోసం వెళ్ళావు, సెకండ్ ప్రెగ్నెన్సీ కోసమే కదా వెళ్ళావు, అంటే నీకు ఆల్రెడీ ఫస్ట్ ఎవరన్నా పుట్టారా, మనోజ్తో పుట్టారా లేకపోతే మనోజ్ కన్నా ముందు పరిచయమైన ఎవరితోన్నా కన్నావా, నువ్వు చెప్పు అని ఇంకా ప్రభావతి గట్టిగా అరుస్తుంటే, ఏ ప్రభా ఏంటా మాటలు అని సత్యం అంటాడు. నేను ఇలాగే మాట్లాడతానండి, పెళ్ళికి ముందు ప్రెగ్నెన్సీ వస్తే దాన్ని మా కొడుకు చేసుకుని ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టడం పెద్ద తప్పు అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే, లేదత్తయ్య నేను ఆ తప్పు ఎప్పటికీ చేయను అని చెప్పేసి ఇక రోహిణి అయితే డ్రామా స్టార్ట్ చేస్తుంది. ఇక ఏడ్చి అత్తయ్య అప్పుడు మీకు గుర్తుందా, మా నాన్నని జైల్లో పెట్టారు కదా, ఆ టైంలో నేను చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యాను, ఆ స్ట్రెస్ ఉండి 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 సడన్గా అబౌట్ అయిపోయింది, అదే అందులో రిపోర్ట్లో వచ్చింది అత్తయ్య అని చెప్పేసి ఇక రోహిణి అయితే కవర్ చేసేస్తుంది. దీంతో అయ్యో రోహిణి నన్ను క్షమించమ్మా, నేను ఇలా అనుకోలేదు, నువ్వు నిజంగా ఇలా చేసావని అనుకున్నాను, క్షమించమ్మా అని ప్రభావతి అంటుంటే, పర్లేదత్తయ్య అని రోహిణి అంటుంది. ఇందుకు అంతా ఈయన వల్లే అని చెప్పేసి ఇక సత్యం అంటుంది ప్రభావతి. నేను కాదు బాలు చెప్పాడు. బాలు ఏమో ఇక రవి శృతి అలా మొత్తం అందరికి లాస్ట్లో వచ్చేటికి ఇక మీనా మీద పడుతుంది. ఏమే నీకు ప్రశాంతంగా ఉండడం ఇష్టం లేదా రోహిణి, ఎప్పుడు చూసినా రోహిణి మీద పడతావేంటి నువ్వు, రోహిణి డబ్బున్న అమ్మాయి కాబట్టి తను నేను బాగా చూసుకున్నాం కాబట్టి నువ్వు కుళ్ళిపోతున్నావా అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే, అత్తయ్య నేను మాత్రం సరదాగా ఏం చెప్పలేదు, ఇదిగో రోహిణి హాస్పిటల్లో కనిపిస్తుందంట, మా చెల్లి నాకు ఫోన్ చేసి చెప్పింది, అందుకనే మీకు చెప్పాను, అంతకుమించి ఇందులో ఏమీ లేదు, తన మీద పగ తెచ్చుకోవాల్సిన అవసరం నాకు అస్సలకి లేదు అని మీనా అంటుంది. అయినా తన మీద నాకెందుకు పగ ఉంటుంది, అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అని మీనా అంటుంటే, మరి నా సొంత పర్సనల్ విషయం లైఫ్లో నీకెందుకు, నా లైఫ్లో ఏది జరుగుతుందో నీకెందుకు మీనా, అసలు హాస్పిటల్లో తెలుసుకొని ఇక్కడ బయట పెట్టాల్సిన అసలు అవసరం ఏముంది, అందరినీ నా మీద రెచ్చగొట్టి పంపిస్తున్నావు కదా నువ్వు అని రోహిణి అంటుంటే, అయ్యో అలా కాదు అలా చేయలేదు అని చెప్పేసి మీనా అంటుంది. నువ్వు ఎలా చేసావో ఇప్పుడు అందరికీ కనిపించిందిలే కానీ ఇక మాట్లాడకు నువ్వు అని ప్రభావతి అంటుంది. ఇంకా ఎవరికి వాళ్ళు రూమ్లోకి వెళ్ళిపోతారు. మీనా ఏమో బాధపడుతూ ఉంటుంది. ఏ మీనా ఎందుకని బాధపడుతున్నావు, నాకు తెలిసి రోహిణి చాలా ఓవర్ యాక్షన్ చేసింది, చాలా పెద్ద డ్రామా ఆడింది, ఎప్పుడు తన మొహంలో అసలు బాధే చూడలేదు నేను, అలాంటిది ఇప్పుడు ఏడ్చిందంటే నాకు చాలా డౌట్గా ఉంది, ఆ ప్రెగ్నెన్సీ పోయినప్పుడే ఏడవాలి కదా, ఎప్పుడు ముఖంలో బాధ ఏం కనిపించలేదు, వాళ్ళ నాన్న జైల్లో ఉన్నందుకు కనిపించలేదు, తను ప్రెగ్నెంట్ కోల్పోయినప్పుడు కూడా కనిపించలేదు, నాకు తెలిసి రోహిణి ఏదో నాటకాలు ఆడుతుంది అని బాలు అంటుంటే ఇంకక్కడి నుంచి వింటూ ఉంటుంది రోహిణి అయితే. వీళ్ళిద్దరు ఏమో కిచెన్ రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటారు. నాకు కూడా అది డౌట్గా ఉందండి,
చూస్తున్నాను. పోన్లే పాపం ఏమైనా చెప్తదేమో అని చూస్తున్నాను కానీ రోజుకి ఏయోటి బయట పడుతూనే ఉన్నాయి. చూడండి బయటకి అదే ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి ఎవరి సీక్రెట్స్ వాళ్ళవి అని చెప్పేసి ఇక మీనా అంటుంది బాలుతోటి. సరే కానీ పద ఐస్ క్రీమ్ తిందాం. నువ్వు ఏడ్చావు కాబట్టి ఇప్పుడు ఐస్ క్రీమ్ తిని నేను చల్లబరుస్తాను అని బాలు అనేసరికి సర్లే ఊరుకోండి అని మీనా అంటుంది. ఇక ఇద్దరు బయటికి వెళ్ళి ఐస్ క్రీమ్ తినేసి ఇంటికైతే వచ్చేసి ఇంకా పడుకుంటారు. తర్వాత రోజు మార్నింగ్ అయితే బాలు కోసం అని చెప్పేసి నూనె పట్టుకెళ్తూ ఉంటుంది మీనా. శృతి ఏమో చూసుకోకుండా ఫాస్ట్గా వచ్చేసి మీనాని గెంటడంతో ఆ నూనె ఎగిరి కింద పడుతుంది. అయ్యో శృతి చూసుకోవాలి కదా శృతి, ఇంకో బాలు కోసం అని చెప్పేసి రాసుకుని వెళ్తున్నావా ఏంటి అని శృతి అడుగుతుంటే, అవును ఆయన ట్రిప్ వేసి వచ్చారు, ఆ ట్రిప్ కోసం అని ఒళ్ళు నొప్పుల కింద ఉంటాయి కదా అని చెప్పేసి నూనెతో మద్దన చేస్తే తగ్గుతుందని చేస్తున్నాను అని మీనా అంటుంటే, అయ్యో నా వల్లే వేస్ట్ అయిపోయింది అదంతా కుదరడం వల్ల అని శృతి అంటుంది. పర్లేదులే నేను ముందు క్లీన్ చేస్తాను, ముందది అక్కడ పెట్టి వస్తాను అని చెప్పేసి ఇక మీనా అయితే లోపలికి వెళ్తుంది. శృతి కూడా ఇక లోపలికి వెళ్ళిపోతుంది రూమ్లోకి. అప్పుడే ఇదంతా గమనించకుండా ప్రభావతి అయితే ఫాస్ట్గా వచ్చేసి ఆ నూనె మీద కాలేసి కింద పడుతుంది. ఏంటి నూనె వేసింది నువ్వేనా? నేను తిట్టానని చెప్పేసి ఆ పగతో ఇప్పుడు నా మీద నూనె వేసి నేను పడగొడతావా? అబ్బా నొప్పిరా నొప్పి అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే బాలు చేయిస్తుంటే ఇక బాలు చేయి తీసుకోకుండా తాను లెగిసి నించుంటుంది ప్రభావతి. అత్తయ్య నాకు క్షమించండి అత్తయ్య, నేను కావాలని చేయలేదు, శృతి ఇలా వస్తున్నప్పుడు అని గుద్దింది, అది కింద పడిపోయింది అని మీనా చెప్తుంటే, ఏం కాదు నువ్వు నాకు కావాలనే పడగొట్టావు అని ప్రభావతి అంటుంది. అదే హలో ఆంటీ, ఇక్కడ నేనే ఉన్నాను, నేను లేకపోయినా తను నిజం చెప్పినా ఉంటే పోనీ ఎలాగోలా అడ్జస్ట్ చేసుకోవచ్చు, నేను ఇక్కడే ఉన్నాను, నేను నిజం చెప్తున్నాను, అయినా సరే మీరు మీనానే తిడతారేంటి నాకు అర్థం కాగలుగుతాను అని శృతి అంటుంది. ఏం చేస్తాం డబ్బుడమ్మా, ఇదిగో మా అమ్మ ఇలా తయారైంది, నువ్వు డబ్బును తానే కదా, నేను తిట్టదు మరి మీన డబ్బు లేని అమ్మాయి కాబట్టి మా మీన తిడుతుంది, ఎన్ని పనులు చేసినా ఎంత శుభ్రంగా ఉంచినా ఇల్లు మీకు నాకు మాత్రం ఏదో ఒక చివాట్లు పడుతూనే ఉంటాయి అని బాలు అంటాడు. సర్లే ఊరుకోండి అని మీనా అంటుంది. కిచెన్ రూమ్లోకి వెళ్ళి కాపురం కాస్త తీసుకొస్తుంది మీనా అయితే ప్రభావతి కోసం. ఇక ప్రభావతి అయితే కాపురం తీసుకుని కాళ్ళ మీద పెట్టుకుని, అబ్బా వెచ్చగా ఉంది అమ్మాయి అని చెప్పేసి ఇంకా కాళ్ళ నొప్పి కోసం అని దాని మీద పెట్టుకుంటూ ఉంటుంది ప్రభావతి. ఇక కాచుకున్నాక కాలుది క్లాత్ అయితే చల్లగా అయిపోతుంది, కొంచెం వేడి చేద్దాం వాటర్లో ముంచుతామని చెప్పేసి ప్రభావతి అయితే కిచెన్ రూమ్లోకి వెళ్తుంది. మీనా అప్పుడే పీట వేసుకుని వాల్ మీద నించుని పైనుంచి ఏవో సామాన్లు తీయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అది గమనించిన ప్రభావతి అయితే ఆ పీటను పక్కకు లాగేస్తుంది. ఇప్పుడు దిగవ ఎలా దిగుతావో, కింద పడాలి, నీ నడ్డి రగాలి, నా నొప్పి నీకు తెలియాలి, నన్నే నూనెసి పడేస్తావే నువ్వు అని మనసులో అనుకుంటుంది ప్రభావతి. మీనా అయితే కింద కాలు పెట్టబోతుంటే స్టూల్ వెతుక్కుంటూ ఉంటుంది, కానీ స్టూల్ అక్కడ కనబడకపోయేసరికి కాలు కింద పెట్టడంతో కింద పడిపోతుంటే అప్పుడే బాలు వచ్చి ఇక మీనాని పట్టుకుంటాడు. అరే భలే పట్టుకున్నారండి అని మీనా అంటుంటే, నేను ఎక్కడ పట్టుకున్నాను, నువ్వే పడిపోతుంటే నేను పట్టుకున్నాను అని బాలు అంటాడు. అప్పుడే ఇక మీనా కిందకి పడిపోతూ 2 డబ్బాలు అయితే చెయ్యి తగులుతుంది మీనా చెయ్యి. ఇంకా అవి వెళ్ళి ప్రభావతిని ఎత్తి మీద పడతాయి. ఇక దెయ్యంలాగా అలా చూస్తూ ఉండిపోతుంది ప్రభావతి. నువ్వు కావాలనే చేసావు కదే, నువ్వు వేసి నన్ను పడేశావు, ఇవాళ సామాన్లు తీసుకెళ్ళి నెత్తి మీద వేశావు, అసలు నువ్వు అన్నీ కావాలని చేస్తున్నావు నాకు బాగా అర్థమవుతుంది అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే, అయ్యో లేదత్తయ్య, మీరే నా పీట పక్కకు లాగేశారు, మీరు రానంతసేపు ఈ పీట ఇక్కడే ఉంది, నా పీట పక్కకు లాగింది మీరే, అందుకే నేను కింద పీట ఉందేమో అనుకుని కాలు కిందకి పెట్టేసి దూకేశాను, ఆఖరికి మా ఆయన వచ్చి పట్టుకోకపోయి ఉంటే నన్ను అడ్డు విరుగుదును అని చెప్పేసి ఇక మీనా అంటుంది ప్రభావతితోటి. చాలే నాటకాలు ఆడుకో, అయినా నీ పీట నేనెందుకు లాగుతాను, నాకేం అవసరం అని ప్రభావతి అంటుంటే, ఇప్పుడు దాకా ఈ రూమ్లోకి ఎవరు రాలేదు, ఇప్పుడే మీరు వచ్చారు, మీరు వచ్చిన వెంటనే అయిందంటే అర్థం ఏంటి, నేను ఎక్కి కనీసం 5 మినిట్స్ కూడా కాలేదు, ఆ 5 మినిట్స్లో ఎవరు వచ్చేస్తారు అని ఇక మీనా అడుగుతుంటే, ఏమో నాకు తెలియదు, నేను కావాలని నేను చేయలేదు, నేను లాగలేదు అని ప్రభావతి అంటుంది. కొన్ని తప్పులు ఒప్పుకోకపోయినా అవి శిక్ష పడుతుందిలే అత్తయ్య అని మీనా అంటుంది. ఇక ప్రభావతి అయితే అదే కోపంతో కిచెన్ రూమ్లోంచి బయటకైతే వస్తుంది హాల్లోకి. ఇక హాల్లో ఉన్న సత్యం, శృతి, రవి వీళ్ళు ముగ్గురు ఇంకా ప్రభావతిని చూసి నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడే మనోజ్ మరియు రోహిణి రూమ్లోంచి వచ్చి, అమ్మో దెయ్యం దెయ్యం అని చెప్పేసి ఇద్దరు భయపడుతూ ఉంటారు. నేను దెయ్యంలా కనిపిస్తున్నానేంట్రా నీకు, దెయ్యంలా కనిపిస్తున్నానా అని ప్రభావతి అంటుంటే, ఆంటీ అని రోహిణి అంటుంది. అమ్మ అని చెప్పేసి ఇక మనోజ్ అంటాడు, ఏంటిది ఇది ఏమైంది అని చెప్పేసి రోహిణి అడుగుతుంటే, ఇంకో ఉన్నారు కదా నా ప్రాణానికి, వీళ్ళు ఎప్పటి ఇంట్లో ఉన్నా నాకు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు, పైకి ఎక్కింది
పైకి ఎక్కినప్పుడు పీట జరిగిపోయినట్టుంది. అది కింద పడిపోతూ పడిపోతూ ఆ డబ్బాలన్నీ నా మీద వేసేసింది. ఆ ఉన్న పొడులన్నీ పౌడర్లన్నీ నా ఎత్తువే పడిపోయి ఇలా అయిపోయాను అని చెప్పేసి ఇక జరిగింది చెప్తుంది ప్రభావతి అయితే. మంచి పని అయిందమ్మా మీనా, ఈసారి లాంటిది ఏదైనా చేస్తే తెచ్చి డబ్బా వేసేయని చెప్పేసి సత్యం అంటాడు. ఏంటండి మీరు పెళ్ళానికి సపోర్ట్ చేయడం అనేసి దానికి సపోర్ట్ చేస్తారు అని ప్రభావతి అడుగుతుంటే, నేను తనకే సపోర్ట్ చేస్తాను, నీకు ఎందుకు సపోర్ట్ చేయాలి, నువ్వేమన్నా నా బాగోగులు చూసుకుంటున్నావా అని చెప్పేసి ఇక సత్యం అంటాడు. ఇక ఇంట్లో వాళ్ళందరూ అయితే నవ్వుతూ ఉంటారు ప్రభావతి గెటప్ చూసి. నానా ఏ మాటకి ఆ మాట, అమ్మాయి గెటప్లో సూపర్ ఉంది కదా అని చెప్పేసి బాలు అంటుంటే, అవునరా చాలా బాగుంది అని సత్యం అంటాడు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ బార్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. గుండె నిండా గుడి గంటలు మీకు ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. బాయ్ ఫ్రెండ్స్.